Hello students, welcome to SRK English Academy. Topic is achieving gender equality in India, what works and what doesn't. So this is an article written by Smriti Sharma. సో ఈ వ్యాసం రాసింది స్మృతి శర్మ. ఇందులో లింగ సమానత్వం భారతదేశంలో సాధించడం అనే విషయాన్ని చర్చిస్తుంది. In this article, Smriti Sharma discusses discrimination against women and girls in India. సో భారతదేశంలో లింగ సమానత్వం ఎలా ఉంది అనే విషయాన్ని అలాగే మహిళల పట్ల స్త్రీల పట్ల వివక్ష అనేది ఇండియన్ సొసైటీలో అన్ని లెవెల్లో ఉంది అనే విషయం చర్చిస్తుంది. అలాగే ఇండియా ప్రోగ్రెస్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ లింగ సమానత్వం వైపు ఇండియా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని కొలవడానికి ఒక సూచిక ఉంది. దాన్నే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. సో దాన్ని GDI, సో లింగ అభివృద్ధి సూచిక. సో అందులో మాత్రం భారతదేశం వెనుకబడి ఉంది. అది బాగా డిసప్పాయింటింగ్ గా ఉందని ఆ ఆర్టికల్లో ఆమె పేర్కొన్నారనమాట. సో అలాగే ఇండియన్ జీడిపి స్థూల దేశీయోత్పత్తి ఇది గత దశాబ్దంలో పాస్ట్ డికేడ్ లో సో అది 6% పెరిగింది. మనకి జీడిపి స్థూల దేశీయోత్పత్తి పెరిగింది. పెరిగినా కానీ ఏమైంది, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది మహిళా శ్రామికుల యొక్క పార్టిసిపేషన్ అనేది 34% నుంచి 27%కి తగ్గింది, డిక్లైన్ అయింది. అలాగే మేల్ ఫీమేల్ యొక్క పురుష స్త్రీల మధ్య ఉన్న వేజ్ గ్యాప్ కూడా 50% దగ్గర స్తబ్దంగా ఆగిపోయింది. జెండర్ పే గ్యాప్ ఏదైతే వైట్ కాలర్ జాబ్స్ లో ఉందో అలా అది కూడా 27%కి ఉంది అని చెప్పేసి ఒక సర్వేలో తెలిసింది. సో అలాగే ఇందులో క్రైమ్స్ అగెనిస్ట్ విమెన్ ఏవైతే బ్రూటల్ క్రైమ్స్ ఉన్నాయో వాటి గురించి కూడా ఈమె చర్చిస్తుంది. సో ఇంకా ఏ ప్రిఫరెన్స్ ఫర్ సన్స్, సో కొడుకులకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇండియన్ సొసైటీలో పేరెంట్స్ అనే విషయం డిస్కస్ చేస్తుంది. అంటే ఇందులో డౌరీ సిస్టము, ప్యాట్రిలినియాలిటీ ఇట్లా కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి మనకు, వాటి గురించి డిస్కస్ చేస్తుంది. అలాగే అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏమి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది ఉమెన్ ఎంపవర్ చేయడానికి, మహిళలను సాధికారత వైపు నడిపించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి, లోకల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఏమి సాధికారత కోసం ఎటువంటి యాక్షన్ తీసుకుంది అనేది అఫర్మేటివ్ యాక్షన్ లో డిస్కస్ చేశారు. అలాగే లాస్ట్ టాపిక్ గెట్టింగ్ టు ప్యారిటీ. సో మనము సమానత్వం వైపు ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆ కన్క్లూజన్ పార్ట్ లో ఆమె చెప్పారు. ఎందుకంటే ఇండియా ఒక గ్లోబల్ గ్రోత్ లీడర్ గా కావాలి, మెయింటైన్ చేసుకోవాలి తన పొజిషన్ అంటే కొన్ని ఎఫర్ట్స్ చేయాలి. సో మనం ప్యారిటీ వైపు, సమానత్వం వైపు పయనించాలి. ఆ సమానత్వం తీసుకురావడానికి ఏం చేయాలనే విషయాన్ని చెప్తుంది. సో ఇటువంటి విషయాలన్నీ ఇందులో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు సమ్మరీని చదివినిపిస్తాను. సో సో సమ్మరీ చూద్దాం. అండ్ ఈ సమ్మరీని పరీక్షను దృష్టిలో ఉంచుకొని అన్ని పాయింట్స్ వచ్చే విధంగా రాయడం జరిగింది. సో అబౌట్ ద రైటర్, స్మృతి శర్మ ఇస్ అ సీనియర్ లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్ అట్ న్యూ క్యాజిల్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లాండ్. సో ఆమె న్యూ క్యాజిల్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ లోని యూనివర్సిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అలాగే రీసెర్చ్ అఫిలియేట్ ఎట్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ అండ్ ఫెలో ఎట్ GLO. సో GLOలో పరిశోధక విద్యార్థిగాను, అలాగే సో రీసెర్చ్ అఫిలియేట్ గా ఆమె ఆ, అనుబంధ పరిశోధకురాలుగా పనిచేస్తున్నారు. సో షీ వాజ్ ప్రీవియస్లీ రీసెర్చ్ ఫెలో ఎట్ UNU వైడర్ ఇన్ హెల్సింకి, ఫిన్లాండ్. ఫిన్లాండ్ దేశంలోని హెల్సింకిలో ఉన్న యుఎన్యు వైడర్ అంటే ద యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనామిక్ రీసెర్చ్. దీంట్లో ఆమె రీసెర్చ్ ఫెలోగా పనిచేశారు గతంలో. సో ఆర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్, లేబర్ ఎకనామిక్స్ అండ్ బిహేవియరల్ ఎకనామిక్స్. సో ఇవి ఆమె యొక్క స్పెషలైజేషన్ ఫీల్డ్స్. ఎకనామిక్స్ లోనే ఇవన్నీ విభాగాలు, రంగాలు. విత్ ఇన్ దీస్ ఫీల్డ్స్ దీంట్లో షీ హ్యాస్ 3 ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆమె ఒక 3 ఏరియాస్ లో ఇంట్రెస్ట్ ఉంది. అది ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ లేబర్ మార్కెట్స్. రెండోది ద పొలిటికల్ ఎకానమీ ఆఫ్ డెవలప్మెంట్, కాస్ట్ అండ్ జెండర్ బేస్డ్ డిసడ్వాంటేజ్ అండ్ డిస్క్రిమినేషన్. సో ఈ 3 విషయాల పట్ల ఆమె ఆసక్తి కలిగి ఉన్నది. ఏంటి అంటే విద్య మరియు నైపుణ్యాలకు సంబంధించి లేబర్ మార్కెట్ల గురించి, అలాగే రెండవది రాజకీయ సంబంధించిన
ఆర్థిక రాజకీయ సంబంధించిన ఆర్థిక అభివృద్ధి, డెవలప్‌మెంట్ అలాగే కులము, తర్వాత లింగకు సంబంధించి జెండర్ బేస్డ్ సంబంధించిన డిస్క్రిమినేషన్, వివక్షత ఏ విధంగా ఉందనే దాని మీద ఆమె ఆసక్తి కలిగి ఉంది. హర్ వర్క్ ఫోకసెస్ మెయిన్‌లీ ఆన్ ఇండియా అండ్ వియత్నాం. సో, ఆమె రచనలు ఎక్కువ ఆమె ఆర్టికల్స్ అన్నీ గూడా ఇండియా పైన అలాగే వియత్నాం సంబంధించి ఉన్నాయి ఎక్కువగా. అబౌట్ ద టెక్స్ట్ దిస్ ఆర్టికల్ వాస్ పబ్లిష్డ్ ఆన్ November 8, 2016 on the website conversation.com. This is the first of a series of articles in partnership with UNU, Wider, and Econ Films on responding to crisis world. సో, ఇక్కడ ఈ ఆర్టికల్ నవంబర్ 8, 2016లో పబ్లిష్ అయింది. అది పబ్లిష్ అయింది ఆన్‌లైన్‌లో కాన్వర్జేషన్.కామ్ అనే దాంట్లో పబ్లిష్ చేశారు. సో, అలాగే ఈ ఇది ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. సీరీస్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. వరుసగా ఉన్నాయి. దాంట్లో ఇది ఫస్ట్ ఆర్టికల్. సో, ఈమె ఎవరితోటి భాగస్వామ్యంతో చేశారంటే యూఎన్యూ వైడర్ వారి భాగస్వామ్యంతో ఇది చేశారు. వారితో పాటు అలాగే ఎకాన్ ఫిలిప్స్ దీనితోటి. సో, ఇది వాళ్ళతో కలిసి ఈ ఆర్టికల్‌ను సీరీస్ ఆఫ్ ఆర్టికల్స్‌ని ఆమె రిలీజ్ చేశారు. సో, ఇది మొదటిది దీంట్లో. సో, ఇన్ దిస్ ఆర్టికల్ షీ టాక్స్ అబౌట్ జెండర్ డిస్పారిటీ ఇన్ ఇండియన్ సొసైటీ డిస్పైట్ గ్రోత్ ఇన్ జీడీపీ. సో, ఈ ఆర్టికల్‌లో ఆమె ఇండియన్ సొసైటీలో జెండర్ డిస్పారిటీ లింగ వివక్షత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మాట్లాడుతది. ఎందుకంటే డిస్పైట్ గ్రోత్ ఇన్ జీడీపీ. సో, జీడీపీలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదల ఉన్నా కానీ ఎందుకు లింగ సమానత్వాన్ని లింగ అసమానత ఉంది అనే విషయాన్ని మాట్లాడుతుంది. డిస్పైట్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఇండియాస్ ప్రోగ్రెస్ టువర్డ్ జెండర్ ఈక్వాలిటీ. సో, ర్యాపిడ్ ఎకనామిక్ మనకు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక అభివృద్ధి ఉన్నా కానీ ఇండియాస్ ప్రోగ్రెస్ టువర్డ్ జెండర్ ఈక్వాలిటీ యాజ్ మెజర్డ్ బై ది జెండర్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ఈస్ డిసప్పాయింటింగ్. సో, మనకి జెండర్ ఈక్వాలిటీ వైపు అభివృద్ధి చూస్తే జీడీఐ జెండర్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, సో, లింగ అభివృద్ధి సూచిక అనేది మెజర్ చేస్తూ కొలుస్తుందది. దాంట్లో మనం చాలా డిసప్పాయింటింగ్‌గా ఉన్నాం. వెనుకబడి ఉన్నాం. A recent survey found a 27% gender pay gap in white collar jobs. సో, ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సర్వేలో వైట్ కలర్ జాబ్స్‌లో జెండర్ పే గ్యాప్ ఉంది. అంటే స్త్రీలకి, పురుషులకి, ఫీమేల్ మధ్యల కొంత వేతనంలో వ్యత్యాసం ఉంది. పే గ్యాప్ వేతనంలో వ్యత్యాసం ఉంది. అది ఎంత ఉంది అంటే 27% ఉందని చెప్పి తెలిసింది. ఎందులో ఇది? వైట్ కలర్ జాబ్స్. సో, వైట్ కలర్ జాబ్స్ అంటే ఏంటి అంటే జనరల్‌గా తెల్ల చొక్కాలేసుకునే ఉద్యోగాలంటే ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ ఉండి క్లరికల్ జాబ్స్, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్, మేనేజియల్ డ్యూటీస్ ఉన్న జాబ్స్‌ని మనం వైట్ కలర్ జాబ్స్ అంటారనమాట. సో, అది. ద రైటర్ అబ్జర్వ్స్ ద డిస్టర్బింగ్ అప్వర్డ్ ట్రెండ్ ఇన్ క్రైమ్స్ అగైన్స్ట్ వుమెన్ సచ్ యాస్ రేప్స్, డౌరీ డెత్స్ అండ్ ఆనర్ కిల్లింగ్స్. సో, రైటర్ ఇక్కడ ఆహ్, ఏం చెప్తున్నారంటే ఇక్కడ విమెన్‌కి అగైన్స్ట్‌గా నేరాలు చాలా పెరిగిపోతున్నాయి. బ్రూటల్ క్రైమ్స్ దారుణాలు పెరిగిపోతున్నాయి. అందులో ముఖ్యంగా రేప్స్, అత్యాచారాలు, వరకట్న హత్యలు, అలాగే ఆనర్ కిల్లింగ్స్. ఆనర్ కిల్లింగ్స్ అంటే పరువు హత్యలు. సో, వేరే కులం వాళ్ళు చేసుకుందని, అలా వేరే మతం వాళ్ళని చేసుకుందని, మా పరువు పోయిందని, అలాంటి హత్యల్ని ఆనర్ కిల్లింగ్స్ అంటారు. ఏ ప్రిఫరెన్స్ ఫర్ సన్స్. సో, పేరెంట్స్ కొడుకులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇండియన్ సొసైటీలో అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇన్ ఇండియన్ సొసైటీ patrilineality and patrilocality instill a cultural preference for sons. Indian parents prefer sons because they see them as caregivers in old age. సో, ఇక్కడ మనము 2 పదాలున్నాయి. ప్యాట్రిలీనియాలిటీ అండ్ పేట్రిలోకాలిటీ. సో, పేట్రిలీనియాలిటీ అంటే ఏంటి అంటే, సో, ఎవరైతే ఇన్‌హెరిటెన్స్ త్రూ మేల్ డిసెండెంట్స్, సో, మగవారి నుండి అనువంశికంగా వంశపారంపర్యంగా వచ్చేదాన్ని పేట్రిలినియాలిటీ అంటారు. అలాగే పేట్రిలోకాలిటీ అంటే సో, పెళ్ళైన తర్వాత భర్త యొక్క పేరెంట్స్‌తో ఉండడం లేదా భర్త వాళ్ళ ఇంట్లో ఉండడాన్ని ఆహ్, దాన్ని పేట్రిలోకాలిటీ అంటారు. సో, ఈ 2 గూడా మన కల్చర్‌లో ఉన్నాయి. ఇండియన్ కల్చర్‌లో ఉన్నాయి. సో, దానివల్ల కుటుంబంలో సన్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుందని జెప్పేసి చెప్తున్నారు. ఇండియన్ పేరెంట్స్ ప్రిఫర్ సన్స్ బికాజ్ దే సీ దెమ్ యాస్ కేర్ గివర్స్ ఇన్ ఓల్డ్ ఏజ్. సో, ఇంకొకటేంటంటే ఇండియన్ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్‌లో వీళ్ళు మమ్మల్ని కేర్ గివర్స్. వాళ్ళే మమ్మల్ని చూసుకుంటారు, బాగోగులు చూసుకుంటారు ముసలితనంలో అని వాళ్ళు నమ్ముతున్నారు. అది గూడా ఒక కారణం. సో, ఇది ఈ ఈ ఈ ఇది చాలా
సెంట్రల్ రోల్ ప్లే చేస్తున్నాయి ఈ విషయాలు. సో అలాగే ద డౌరీ సిస్టమ్ ఈజ్ అనదర్ ఇన్స్టిట్యూషన్ దట్ డిసెంపవర్స్ ఉమెన్. సో మహిళలను సాధికారత వైపు నడిపించకుండా చేస్తున్నది ముఖ్యంగా ఒకటి డౌరీ సిస్టమ్ కూడా, అంటే వరకట్న వ్యవస్థ. సో అదేంటి, డౌరీ రిలేటెడ్ వైలెన్స్ అగైన్స్ విమెన్ బై దర్ హస్బెండ్స్ అండ్ ఇన్లాస్ ఈజ్ ఆన్ ద రైజ్ అక్రాస్ ఆల్ సోషియో ఎకనామిక్ క్లాసెస్. సో ఇక్కడ వరకట్నకు సంబంధించి హింస మహిళలకు ఏమైనా జరుగుతున్నది, వాళ్ళ భర్తలు చేస్తున్నారు అది వాళ్ళ పైన. అలాగే అత్తవాళ్ళు చేస్తున్నారు, అత్తగారింటి వాళ్ళు. సో ఇది చాలా పెరిగిపోయింది. ఇది అన్ని కుటుంబాలలో, అంటే ఆహ్, పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు అన్ని రకాల సోషియో ఎకనామిక్ క్లాసెస్ లో ఇది ఉంది. అన్ని రకాల సామాజిక, ఆర్థిక ఆహ్, క్లాసెస్ లో, తరగతుల్లో ఉంది ఇది. సో దీస్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి అంటే పేట్రిలినియాలిటీ, పేట్రిలోకాలిటీ, అలాగే డౌరీ సిస్టమ్. ఈ ప్రాక్టీసెస్ ఏమవుతున్నాయి, మోటివేట్ పేరెంట్స్ నాట్ టు హ్యావ్ గర్ల్ చిల్డ్రన్ ఆర్ ఇన్వెంట్ లెస్ ఇన్ గర్ల్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో వీటి వల్ల ఏమవుతున్నాయి, పేరెంట్స్ వాళ్ళు గర్ల్ చిల్డ్రన్ అమ్మాయిని కానడానికి ఇష్టపడటం లేదు. అలాగే ఒకవేళ ఉంటే అమ్మాయిలు కంటే వాళ్ళ పైన ఖర్చు తక్కువ పెడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యం పైన, వాళ్ళ విద్య పైన, చదువు పైన చాలా తక్కువ ఖర్చు పెడుతున్నారు. అబ్బాయిలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అబ్బాయి చదువుకి, అబ్బాయి యొక్క హెల్త్‌కి. So despite India's ban on sex determination, there were 99 girls under the age of 6 for every 1000 boys in 2011. సో 2011లో చూస్తే ఎలా ఉంది అంటే 1000 మంది పిల్లలుకి 919 అమ్మాయిలు ఉన్నారు. ఎవరు అండర్ ద ఏజ్ ఆఫ్ 6, 6 సంవత్సరాల లోపు బాలికలు 919 మందే ఉన్నారు. చాలా తక్కువగా ఉన్నారు అమ్మాయిలు. సో ఇది ఇండియాలో సెక్స్ డిటర్మినేషన్ బ్యాన్ చేశారు. సో లింగ నిర్ధారణ పరీక్షల్ని ముందే అమ్మాయి అని చెప్పేసి అబార్షన్ చేయించుకోకుండా ఆ టెస్ట్లను కూడా, సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్లను కూడా, లింగ నిర్ధారణ పరీక్షను కూడా బ్యాన్ చేస్తారు. అయినా కానీ ఇంత రేషియో తక్కువ ఉంది అమ్మాయిలు. అఫర్మేటివ్ యాక్షన్. సో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం, ఎటువంటి పాలసీలను ఏర్పాటు చేయాలి అనేది ఇందులో. దో ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఎకనామిక్ గ్రోత్, ఇండియా చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందినా కానీ జెండర్ డిస్పారిటీస్ పర్సిస్ట్, ఇంకా కూడా లింగ అసమానతలు ఉన్నాయి. అంటే మగవారు గొప్పవారని, ఆడవారు తక్కువ అని అట్లా. సో ఇండియా నీడ్స్ పాలసీ ఇనిషియేటివ్స్ టు ఎంపవర్ ఉమెన్. సో ఇండియాకి ఏం కావాలి అంటే కొన్ని ప్రభుత్వ పథకాలు, ఇనిషియేటివ్స్ కావాలి మహిళలను సాధికారత వైపు తీసుకెళ్ళడానికి. సో కాబట్టి ద రైటర్ స్టేట్ దట్ 1/3 ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ ఇన్ లోకల్ బాడీస్ హ్యావ్ షోన్ గుడ్ రిజల్ట్స్. సో ఇంకేం చెప్తున్నారంటే రైటర్ ఇక్కడ 1/3 ఆఫ్ రిజర్వేషన్స్ అంటే 33% రిజర్వేషన్స్ విమెన్ కి లోకల్ బాడీస్ లో, అంటే స్థానిక సంస్థలు, అంటే పంచాయతీరాజ్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో వారికి 33% ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని రైటర్ చెప్తున్నారు. ఈక్వాలిటీ ఇన్ ల్యాండ్ ఇన్హెరిటెన్స్ రైట్స్ బిట్వీన్ సన్స్ అండ్ డాటర్స్ గాట్ మిక్స్డ్ రెస్పాన్సెస్. సో రైటర్ ఏమంటారంటే, సో ల్యాండ్ వారసత్వంగా వారికి హక్కులు ఇవ్వడం కూడా, దాంట్లో కూడా సమానత్వం కలిగించడం కూడా, అంటే కొడుకులు కూతుల మధ్యలో సమానత్వం, భూమిపైన హక్కులు ఉండడం అనేది కూడా ప్రభుత్వం కల్పించినది. అది కొద్దిగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చాయి. అంటే దానివల్ల ఇంకొక వన్ సైడ్ గర్ల్ ఎడ్యుకేషన్ బాగా జరిగింది. అలాగే మ్యారేజ్ యొక్క ఏజ్ ఆహ్, పెరిగింది. ఎడ్యుకేషన్ అటైన్‌మెంట్ జరిగింది. కానీ కొంత వన్ సైడ్ కొంత కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. అది డొమెస్టిక్ వయలెన్స్ కూడా కొంత దారి తీసిందంటున్నారు. ట్రైనింగ్ అండ్ రిక్రూటింగ్ యంగ్ వుమెన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ఫర్ ఫ్యాక్టరీ బేస్డ్ జాబ్స్ ఇన్ సిటీస్ ప్రొవైడ్స్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ సోషల్ అటానమీ. సో ఇంకేం చెప్తున్నారంటే, సో రూరల్ ఏరియాస్‌లో ఉన్న గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకి వారికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లో రిక్రూట్ చేసుకుంటే ఫ్యాక్టరీకి సంబంధించిన జాబ్స్ లో వాళ్ళకి మంచి ఎకనామిక్ ఇండిపెండెన్స్ వస్తుంది, ఆర్థికపరమైన స్వేచ్ఛ వస్తుంది, సమాజంలో కూడా స్వతంత్రత వస్తుంది అని చెప్పేసి రైటర్ చెప్తున్నారు. లాస్ట్ టాపిక్, గెటింగ్ టు పారిటీ. సో సమానత్వం ఏ విధంగా. సో ద రైటర్ ఒపీనియన్స్ దట్ ఇండియా నీడ్స్ మోర్ కోఆర్డినేటింగ్ ఎఫర్ట్స్ ఎట్ లోకల్ అండ్ నేషనల్ లెవెల్స్. రైటర్ ఏం అభిప్రాయపడుతున్నారంటే ఇండియాలో ఇంకా చాలా కోఆర్డినేటింగ్ ఎఫర్ట్స్ కావాలి, అందరు సమన్వయంతో కూడిన ప్రయత్నాలు జరగాలి. ఎక్కడది, లోకల్ లెవెల్ అంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, ఇట్లా దేశ స్థాయి వరకు అందరి కోఆర్డినేటింగ్ సమన్వయంతో చేసే ప్రయత్నాల వల్ల, యాజ్ వెల్ యాజ్ బై ద ప్రైవేట్ సెక్టర్. సో ప్రైవేట్ సెక్టర్లో కూడా, ప్రైవేట్ రంగంలో కూడా ఇలాంటి కోఆర్డినేషన్ ఉంటే అప్పుడు టు బ్రింగ్ ఉమెన్ టు పారిటీ విత్ మెన్ అది సాధ్యమవుతుంది.
So, and educating Indian children from an early age about the importance of gender equality is a significant step in that direction. సో అలాగే ఇండియన్ పిల్లలని భారత పిల్లల్ని చిన్న స్థానం నుంచే జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వం గురించి వాటి ప్రాముఖ్యత గురించి ఎడ్యుకేట్ చేయడము, అవేర్‌నెస్ తేవడము అనేది ఈ దాంట్లో ఒక మంచి ముందడుగు అనే విషయాన్ని చెప్తున్నారు.